ఈ హత్య గుర్గాంలో జరిగింది. మీకు ఒక అతి తెలివైన సీఏ గురించి చెప్తా. పాపం హత్య చేసేటప్పుడు చేతికి నీట్గా గ్లౌజెస్ వేసుకున్నాడు. కత్తి కాకుండా కత్తిరి వాడాడు. అది కారులోనే హత్య చేశాడు. కారును కూడా కొంచెం దూరంలో వదిలిపెట్టేశాడు. వీడి అక్కడే మళ్ళీ వెనక్కి వచ్చాడు. హత్య ఎక్కడైతే జరిగిందో, రక్తం ఎక్కడైతే పడుందో అక్కడ భార్యను కూడా అక్కడే పడేశాడు. వచ్చి అప్పుడు పోలీసులకు ఫోన్ చేశాడు. మా పైన దుండగులు దాడి చేశారు, మా భార్యని చంపేశారు, కారుని తీసుకెళ్లిపోయారు, నగలను తీసుకెళ్లిపోయారు అని. పోలీసులు సింపుల్ గా అదే టయానికి ఆ ఏరియాలో ఏమన్నా వెహికల్స్ అనుమానాస్పదంగా తిరిగాయా లేదా, వీడి కారు కాకుండా ఇంకేమన్నా వచ్చాయా వీడు చెప్పే టైంకి. తీరా చూస్తే ఏమీ లేవు. తర్వాత మనోళ్ళు మన స్టైల్లో వాడినారు. దెబ్బకు మనోడు మొత్తం కూడా చెప్పాడు, నాకు అనుమానం అండి, నేను సీఏ అని, నా భార్య బ్యాంక్ ఎంప్లాయీ, రోజు కూడా లేట్గా ఇంటికి వస్తుంటుంది, ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది, సో ప్రెగ్నెన్సీ మోస్ట్ లైక్లీ నా వల్ల కాదనుకుంటున్నాను, సో నేను ఈ అనుమానంతోనే నా భార్యని చంపేశాను అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు అసలు ఎంత చదువుకున్నాడు, సీఏ అంటే మామూలు విషయం కాదు, చాలా కష్టపడే చదువుకుంటాడు, లాజిక్లన్నీ వాడుంటాడు. ఎంతో మందికి డబ్బులు సేవ్ చేసేదానికి వీడు నానా విధాలా చదివి ఆ సెక్షన్లన్నీ పర్ఫెక్ట్ గా రాసి పెట్టుంటాడు. కానీ ఇప్పుడు ఆ లాజిక్ మర్చిపోయాడు. చంపితే హంతకుడు అవుతాడు అనే లాజిక్ మర్చిపోయేసి సింపుల్ గా చంపిండు, చచ్చిండు. ఇప్పుడు ఇంకా జైల్లో జీవితం అంతా.